ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ శ్రీ గణేశుని ఆశీర్వచనాలు అందరికీ ఉండుగాక. ఇన్ని రోజులు వీడియోస్ చేయటానికి కుదరలేదండి. దాదాపు 2 వారాల పాటు మీ అందరికీ కూడా గుడులను అలాగే మిగతా దేవుళ్ళను కూడా చూపించాలనే ఉద్దేశంతో నేను గుడ్ల వెంట తేవటం జరిగింది. అందువల్ల వీడియోస్ పెట్టడం కుదరలేదు. ఇక నుంచి కంటిన్యూస్గా మీకు వీడియోస్ వస్తాయి. అలాగే నేను తిరిగి వచ్చినటువంటి దేవస్థానాల గురించి కూడా నేను మీకు చెప్తాను. ముందుగా గణపతిని మనం పూజించుకోవాలి. మట్టితో చేసిన గణపతిని మనం పూజించుకోవాలండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ విఘ్నోపశాంతయే అకజానన పద్మాకం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే కర్వం స్థూలతనం గజేంద్రవదనం లంబోదరం సుందరం పశ్యం దన్మధులుబ్ధమధుపవ్యాలోల గండస్థలం దంతాగాత విదాయితం హృదయై సింధూర శోభాకరం వందే శైలసుతాం గణపతిం సిద్ధిప్రదం కామదం. గణపతి అంటే ఎవరో కాదండి, పంచభూతాలతో ఏర్పడిన వాడే విఘ్నేశ్వరుడు. పంచభూత శక్తి అనేది విఘ్నేశ్వరుడిలో లీనమై ఉంటుంది. బుద్ధి ప్రదాత, జ్ఞాన ప్రదాత, సకల విఘ్నాలను తొలగించేవాడు, కార్య సాధనను ఇచ్చేవాడు, విజయాన్ని ప్రసాదించేవాడు, అలాగే ధైర్యాన్ని ప్రసాదించేవాడు గణేశుడండి. గణేశునికి ఉన్నటువంటి బుద్ధి, తెలివితేటలకు అనేవి ఏ దేవీ దేవతలకు కూడా సాధ్యం కాదండి. అటువంటి మూల పురుషుడు శ్రీ గణేశుడు. సాక్షాత్తు ఆది పరాశక్తి చేత సృష్టించబడినవాడు శ్రీ గణేశుడు. అందుకే ఆయనకు అత్యంత శక్తి ఉంది. సకల విఘ్నాలను తొలగించేవాడు. నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయటం మర్చిపోకండి. ఇన్ని రోజులు వీడియోస్ చేయనందుకు అసౌకర్యానికి చింతిస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.